అడవిలో గాలి ఎందుకు ఒక్కసారిగా మారింది? పువ్వులు ఎందుకు వణికాయి? భయపడిన ప్రకృతి ఒక మహాశక్తి రాబోతుందనే సూచన ఇచ్చింది. ఆకాశం చీలింది. వెలుగుల అలలు భూమిని కప్పేశాయి. అక్కడినుంచి వచ్చాడు ఆయన, భక్తుల ఊపిరి, ధర్మం యొక్క శ్వాస, శ్రీ హనుమాన్. గ్రామం అగ్నిలో కూకలూస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు. మహారాక్షసుడి భయంతో జనం నీడలలా పారిపోతున్నారు. ఆ భయానికి సమాధానం ఒక్కరే. భూమిని కంపించే అడుగులతో ఆయన దిగివచ్చాడు. అతని శక్తి దేహంలో కాదు, భక్తిలో ఉంది. ఒక్క రాముని పేరు పలికాడు, శ్వాసే అగ్నిలా మారింది. అతని గుండె నుంచి వెలుగు పేలింది. అప్పుడు అగ్నిలోంచి ఒక మహారాక్షసుడు బయటకు వచ్చాడు. లావాలా కరిగిన కాయ, పిడుగులా గర్జించే స్వరం. ఆయన ఎదుట నిలిచాడు. అగ్ని ఆగింది. గ్రామం శాంతించింది. పిల్లల నవ్వులు తిరిగి వినిపించాయి. హనుమాన్ చిరునవ్వుతో పుష్పవర్షాన్ని ఆశీర్వాదంగా స్వీకరించాడు. సంకటంలో ఉన్న భక్తుడిని కాపాడటం అది ఆయన ప్రతిజ్ఞ. అతను ఎక్కడ ఉంటాడో అడగకండి. రాముని పేరు ఉన్న చోట హనుమంతుడు అక్కడే ఉంటాడు.